ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. మంచిర్యాల ఎంసీసీ క్వారీలో అత్యంత వైభవంగా శ్రీ దుర్గామాత 55వ వార్షికోత్సవ మహోత్సవ జాతర. దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సతీమణి కొక్కిరాల సురేఖ దంపతులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా 4వ మహాసభలకు హాజరైన ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఎస్ విలాస్, కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రిని మరియు ఇస్కాన్ సంస్థ కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గట్పూర్ శివార్లోని ఎంసీసీ క్వారీలో ఈ రోజు శ్రీ దుర్గాదేవి 55వ వార్షికోత్సవ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సతీమణి కొక్కిరాల సురేఖతో కలిసి జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా ప్రజలు పాడి పంటలతో, సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఈ సంవత్సరం జాతరకు వచ్చే ప్రజలకు బ్రిడ్జి దెబ్బతినడం వలన కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని, వచ్చే సంవత్సరం దుర్గాదేవి జాతర నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. అలాగే దుర్గామాత ఆలయాన్ని ఎండోమెంట్ అధీనంలోకి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య మహేష్, మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకోవడం రావడం. ఈ కార్యక్రమం అమ్మవారి దర్శనం చేసుకొని మంచి వర్షాలు పండాలని, ఈ ప్రాంతానికి సంబంధించిన అందరూ సుభిక్షంగా ఉంది, అందరూ ఆయురారోగ్యాలతో, అష్టాశ్వర్యాలతో సుఖశాంతి ఉండాలని ఈ మంత్రాల నియోజకవర్గం తరఫున, జిల్లా తరఫున అమ్మవారిని కోరుకోవడం జరిగింది. పురోషవత్వం ఈరోజు జరిగిన చూసిన బాధ ఇంతమంది ఎన్సీసీ వాళ్ళు వాళ్ళ జాగ్రత్త చేసి ఆయన బ్రిడ్జి 4 లైన్ల బ్రిడ్జి శాంక్షన్ చేసి రోడ్ చేస్తే అది ఆపితే ఇలా బ్రిడ్జి కూలిపోయి వస్తుంది. కూలిపోతే వాళ్ళకి తోవలేకుండా మొత్తం ఊరం దిగి రావాల్సి వస్తుంది. ఈ రకమైన అసౌకర్యం కలగజేసి ఇది వాళ్ళ అయ్యే ప్రాపర్టీగా ఇది కాదు, రోడ్డు కాదు అనుకుంటారు.
సరే ఇప్పటిదాకా మామూలు అంటే కోర్టు తమాషా చేసి కోర్టు బీట్లో కొన్ని దాటిపోవాల్సి వస్తుంది, పరిదాటిపోవాల్సి వస్తుంది. ఇదే పద్ధతి చేస్తే వాళ్ళు మొత్తం గూడగొలట్టి మొత్తం అలా కూడా మొత్తం అందరూ ఇందిరా మిల్లు కట్టే పరిస్థితి. ఆ పరిస్థితి రాకుండా చేసుకోవాలంటే వాళ్ళు ఈ ప్రాంతంతో బాగుపడ్డారు. ఈ ప్రాంతంతో 60-70 సంవత్సరాలు నడుపుకొని కుటుంబాలు సెటిల్ చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రాంతానికి వాళ్ళు సహకారం చేయాల్సింది. సహకారం కాకుండా అన్ని రకాల అవరోధాలు కలిగిస్తారు. ఎన్ని అవరోధాలు కలిగించినా తప్పకుండా ఇవాళ అమ్మవారి సాక్షిగా చెప్తున్నా. అమ్మవారి ఆశీర్వాదంతో వచ్చే జాతర వరకు ఆ బ్రిడ్జ్ ఆ రోడ్డు పూర్తిగా కంప్లీట్ చేసిన వాళ్ళు కంప్లీట్ చెప్పగలుగుతాం. దీనికి ఈ అవసౌకర్యం జరిగినందుకు ఈ అమ్మవారి సాక్షిగా ప్రతి దర్శనానికి వచ్చిన ప్రతి అక్క చెల్లె పెద్దమ్మలు అన్నదమ్ములు అందరికీ నేను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే ఇంకోసారి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి ఏదో ఒక సౌకర్యం పూర్తి చేస్తాం. ఈ అసౌకర్యాన్ని మాత్రం తప్పకుండా సరే బాధ్యులు ఎవరైనా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా బాధ్యత కాబట్టి తప్పకుండా నేను బాధ్యత తీసుకుని వాళ్ళందరూ క్షమాపణ చెప్తే ఒక్కసారి భరించండి. వచ్చే సంవత్సరం పూర్తి చేసే ఇంకోసారి చెప్తాను. మా గడ్పూర్ గ్రామ పంచాయతీ పరిధికి వస్తుంది. ఇవాళ నా కార్యక్రమాన్ని వాళ్ళ కంట్రోల్ చేయమని చెప్పారు. వాళ్ళే చేస్తుంది. ఈ ఎండోమెంట్స్ తీసుకున్న వాళ్ళంటే ఎండోమెంట్స్కి ఇచ్చి లెటర్ ఇచ్చేసినాం. ఎండోమెంట్ కమిటీలో నోటిఫికేషన్ ఇచ్చి 2 నెలలు 3 నెలల లోపల కమిటీ చేస్తాం. సో వాళ్ళ కంట్రోల్కి వెళ్ళి తీసుకొని ఎండోమెంట్స్ ఇక ఎవరు తాళం వేసేది ఎవరు చేసేది ఈ రోడ్డుకు సంబంధించిన ఖచ్చితంగా వచ్చే సంవత్సరం ఈ జాతర నుంచి తప్పకుండా తోవలు చేసి ఆ 4 లైన్ రోడ్ అయితే మొత్తం 169 ఒకటి 35 ఒకటి 240 ఆల్మోస్ట్ 240 కోట్లు మొత్తం ఏసీ నుంచి ఆడదాకా పాత మందిరాలు దాంట్లో అక్కడ రాళ్ళ బ్రిడ్జ్ స్థూపం కనిపించారు అవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది. 6 లైన్ అది తప్పకుండా వచ్చే క్వారీ జాతర వరకు ఆషాఢ మాసం వరకు ఈ వ్యవస్థ అయితే పూర్తి చేసే. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాలేజీ రోడ్డులో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి పనులను మరియు ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఇస్కాన్ సంస్థ సెంట్రలైజ్డ్ కిచెన్ కేంద్రీకృత వంటశాల పనులను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటీవల పాఠశాలల విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు అందించాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. భోజన కార్యక్రమం నిర్వహణ బాధ్యతలను హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్టుకు ఇవ్వడం జరిగిందని, ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఆవరణలో సెంట్రలైజ్డ్ కిచెన్ కేంద్రీకృత వంటశాలను నిర్మిస్తున్నారని, త్వరలో పనులు పూర్తయి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్న భోజన ప్యాకెట్లను ఇక్కడి నుండే సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. బృహత్తర కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ప్రభుత్వానికి చారిటబుల్ సంస్థకు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే గడిచిన 2 నెలల క్రితం అనౌన్స్ చేసిండో సెంట్రలైజ్ కిచెన్ పెట్టి దీని ద్వారా పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ అందిస్తామని చెప్పడం. దాంట్లో భాగంగానే హరే రామ హరే కృష్ణ వాళ్ళ ట్రస్ట్ వాళ్ళకి ఇస్కాన్ వాళ్ళు మంచిరాడి సెంట్రలైజ్ కిచెన్ అన్నీ దగ్గర పడ్డే వర్క్ కూడా దగ్గర పడ్డే ఈ మిషన్ ఇన్స్టాలేషన్ చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ 15 రోజుల లోపల ఇనాగరేషన్ చేసిన తర్వాత 50,000 మంది పిల్లలకు బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడికి వెళ్ళిపోతారు. మొత్తం అంతా ఆటోమేటిక్ మొత్తం మిషన్ 50,000 మంది పిల్లలు చేసి ఇక్కడ ప్యాకింగ్తో సహా అయినప్పుడు ఇక్కడ ఏ టైంకి ఇక్కడ ప్యాకింగ్ చేసినప్పుడు సపోజ్ 37, 40, 50 ఆ టెంపరేచర్తో లాస్ట్ 2.5 గంటల 3 గంటల ప్రయాణం తర్వాత కూడా ఆ ప్యాకింగ్ ఇస్తే అదే టెంపరేచర్ అదే వేడి మెయింటైన్. సో వాళ్ళందరికీ ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. ఈ అవకాశం మాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ కూడా ఒక
ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళిద్దరు అయిపోయినా ఇంకా మిగతా చాలా కలిసి 3 రోజులు రెడీ అవుతారు. రాష్ట్రంలో 3 రోజులు వాళ్ళిద్దరు రెడీ ఓపెన్ అవుతారు. 4 నుంచి 10 రోజులు ఓపెన్ చేస్తారు. అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ కార్యక్రమం తొందరగా టేకప్ చేసి పూర్తి చేసిన ఇస్కాన్ ట్రస్ట్ వాళ్ళకు, ఆర్థిక సాయం అందించిన ఆర్థిక మంత్రి గారికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు. తప్పకుండా సాధ్యమైతే వాళ్ళ పరిస్థితి టైమింగ్ బట్టి వాళ్ళు కూడా తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తారు. కాకపోతే పిల్లల కోసం ఆపకుండా మీటింగ్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లోని 38వ డివిజన్ చున్నంబట్టివాడలో ఆషాఢమాస బోనాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా 38వ డివిజన్ కార్పొరేటర్ పూదరి విజయరాణి తిరుపతి, బీఆర్ఎస్ పార్టీ 38వ డివిజన్ ఇన్ఛార్జ్ పడాల రవీందర్ మాట్లాడుతూ ఆషాఢమాస సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా 38వ డివిజన్ వెంకటేశ్వర కాలనీ, విఘ్నేశ్వర కాలనీలో ఘనంగా ఆషాఢమాస బోనాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా జోగిని రేణుకా బృందం మోహినీలచే బోనాలు నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు కాలనీ వాసులు మరియు పట్టణ ప్రజలపై ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పూదారి ప్రభాకర్, శ్రీనివాస్, మల్లన్న, బద్రి శ్రీను, 38వ డివిజన్ వెంకటేశ్వర, విఘ్నేశ్వర కాలనీ వాసులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు అందరూ కూడా ఆషాఢ మాస బోనా జాతర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా 38వ డివిజన్లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ, విఘ్నేశ్వర కాలనీ అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు కలిసి ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే ఆషాఢ మాసంలో బోనా జాతర నిర్వహించుకుంటారో ఈరోజు కూడా ఇక్కడ అక్క చెల్లెళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గతంలో లేనట్టుగా ఈరోజు జోగిని రేణుకా బృందం, అదేవిధంగా పూర్తిగా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమం విజయవంతం కావడానికి దాన్ని ఎంతో కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మా వార్డు పెద్దలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ కూడా ముందుండి మా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం ఉండి వర్షాలు లేరిపోయినట్టు కూడా ఈరోజు అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఉండాలని బోనాల పండుగ నిర్వహించుకోవడం వల్ల ఈరోజు వర్షాలు పడి ఈరోజు అతి తక్కువ ఉన్నటువంటి వర్షపాతం ఒక 3 రోజుల్లోనే ఆషాఢ మాసంలో ఎంతో గొప్పగా వర్షం పడి ఈరోజు రైతులకు కావచ్చు, ఈరోజు ప్రజలకు కావచ్చు ఎంతో సంతోషాన్ని నింపింది. అదేవిధంగా ఇక్కడ ప్రజలు మమ్మల్ని భారీ మేరతో గెలిపించి అమ్మవారి ఆశీర్వాదంతో సేవ చేసే భాగ్యం కల్పించింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం విజయవంతం జరగాలంటే అమ్మవారి కృప కటాక్షం ఉంటేనే జరుగుతుంది.
ఈరోజు ఎన్ని కాలనీలు ఉన్నా ఎంతోమంది ఉన్నా కూడా అమ్మవారి ఆశీర్వాదం పొందలేక కొంతమంది బోనాలు కూడా నిర్వహించలేకపోతున్నారు. అయినప్పుడు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఆడపడుచులు ఎంత సంతోషంగా అమ్మవారి ఆశీర్వాదంతో బోనాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ వారి యొక్క పాలనలో అదేవిధంగా మా మంచిర్యాల పట్టణ ప్రజలు కావచ్చు, మా డివిజన్ ప్రజలు కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారి ఆశీర్వాదంతో ఇక్కడ మా కాలనీ వాసులు కూడా ఆరోగ్యంగా ఉండాలని, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ వ్యాపారాలు కావచ్చు దినదిన అభివృద్ధి చెందుతూ పిల్లలు కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు కాలనీ పెద్దలందరూ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మంచిర్యాల పట్టణంలోని 38వ డివిజన్లో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మా చున్నంబట్టి వార్డులోని విఘ్నేశ్వర కాలనీ, వెంకటేశ్వర కాలనీ ప్రజలందరూ కలిసి ఏదైతే ఈ వర్షాకాలంలో వచ్చినటువంటి చాలా రోగాలు వస్తూ ఉండే, గతంలో పురాతన కాలంలో చెప్పులు లాంటి వ్యాధులు, మందులు లాంటి వ్యాధులు వచ్చే ఉండే, అప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే వ్యాధులను పోగొట్టాలనే ఉద్దేశంతో ఈ ఆషాఢ బోనాలను ప్రారంభించడం జరిగింది. ఎక్కడైతే అమ్మవారి ఆషాఢ బోనాలు సమర్పిస్తారో, అమ్మవారిని కొలుసుకుంటారో, అమ్మవారిని పూజిస్తారో ఆ ప్రాంతంలో సుఖ సంతోషాలతో ఉండే విధంగా, వర్షాలు పడే విధంగా, పంటలు వండే విధంగా, ప్రజలు ఆరోగ్యాలతో ఉండే విధంగా అమ్మవారు దీవిస్తారనే నమ్మకం తెలంగాణ ప్రజలందరికీ ఉంది. కాబట్టి ఇదే ఆనవాయితీగా ఈ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ మా ప్రాంతంలో జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరూ కలిసిమెలిసిగా జరుపుకుంటూ అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. అమ్మవారిని మేము ఒక్కడే కోరుకునేది, రానున్న రోజుల్లో మా ప్రాంతం అభివృద్ధి కానీ, మా ప్రజల యొక్క అభివృద్ధి కానీ, ఆర్థికంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటూ మరొకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్ద మనుషులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి మోహన్ సార్ వాళ్ళ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఆషాఢ మాస శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఈరోజు 38వ డివిజన్ చున్నంబట్టి వాడలో మహిళలందరూ కలిసి బోనాలు తీయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో బోనాలు తీస్తారు. అదేవిధంగా ఈసారి పెద్ద ఎత్తున మోయిన్ గారు ప్రత్యేకంగా జోయినింగ్లతో, రేణుక వారి బృందంతో, మా కళాకారులతో ఈరోజు బోనాలను పోచమ్మ టెంపుల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ ఉదరి విజయరాణి, తిరుపతి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్నగారు, అదేవిధంగా తోటమల్లన్న గారు, అదేవిధంగా బద్రి శ్రీనివాస్ గారు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేస్తూ కార్మిక వర్గానికి తీవ్ర నష్టం కలుగచేస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు. దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ జిల్లా 4వ మహాసభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న జిల్లా 4వ మహాసభను ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 100 సంవత్సరాల పోరాట ఫలితంగా సాధించుకున్న చట్టాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా మలిచి కార్మిక వర్గానికి వ్యతిరేకంగా 4 కోడ్లను అమల్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. కార్మికుల హక్కులను కాలరాసే విధంగా అమలు చేస్తున్న ఈ 4 కోడ్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయని పక్షంలో నీట్ పరీక్ష లీకేజీ వ్యతిరేక పోరాటం మాదిరిగానే దేశవ్యాప్తంగా 4 కోడ్లను రద్దు చేయడానికి తీవ్రమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించే రాష్ట్ర మహాసభలలో కార్మిక వర్గానికి సంబంధించినటువంటి పోరాట కార్యక్రమం రూపొందించడం జరుగుతుందని, అదేవిధంగా బెంగళూరులో నిర్వహించే జాతీయ మహాసభల్లో కూడా దేశవ్యాప్త అన్ని కార్మిక సంఘాలను ఐక్యపరచి పోరాట కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుందని అన్నారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహిస్తున్న 4వ మహాసభలను విజయవంతం చేసిన సమస్త కార్మిక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, కలవేన శంకర్, రామడుగు లక్ష్మణ్, ఎంఏ వెంకటస్వామి, మేకల దాసు, అక్బర్ అలీ, కలీందర్ అలీఖాన్, ఎం పౌల్, సమ్మయ్య, సరస్వతి, దాగం మల్లేష్, సలేంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ఏఐటీయూసీ 4వ మహాసభ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కార్మికులకు పిలిపించేది ఏమంటే ఈ వ్యవస్థాగత ఈ మహాసభలలో ఏఐటీయూసీని బలోపేతం చేసి రాబోయే కాలంలో పోరాటాలకు సిద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు కూడా జరగబోతున్నాయి. ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించడం జరుగుతున్నాయి. ఈ 44 చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు తీసుకురావడం జరుగుతుంది. దానిపై కార్మికులు రాబోయే కాలంలో తీవ్రమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు,
అంగన్వాడీలకు 18,000 జీతం పెంచుతున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 జీతాలు పెంచుతున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ సిస్టమ్ని రద్దు చేస్తున్నారు. అవేమి ఇప్పటిదాకా అమలు కాలేదు. ఇంకా 2 సంవత్సరాలు అవుతాయి, ఎన్నికలు అవుతుంది. మరి ఎన్నికల ముందు మరి ఆయన అమలు చేస్తాడా చేయడా అనేది పక్కకు పెట్టినప్పుడు కార్మిక వర్గం మాత్రం హక్కుల కొరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు కార్మిక సంఘాలు అవసరం లేదన్నాడు. ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేసిండు. ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆర్టీసీలో ఎన్నికలు జరుపుతామని చెప్పడం జరుగుతుంది. ఇంత మట్టుకు మరి ఎన్నికల గురించి మరి దానిపై ఏర్పాటు జరగడం లేదు. మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాము, ఆర్టీసీలో ఎన్నికలు జరపాలి. ఆర్టీసీలో ఇంతవరకు బీఆర్ఎస్ రద్దు చేసినప్పటికీ ఏఐటీసీ ధైర్యంగా నిల్చుండి పోరాటాలు చేయడం జరిగింది. ఇంతవరకు ఏఐటీసీ పోరాటం చేయడం జరిగింది. రాబోయే ఎన్నికలలో కూడా ఆర్టీసీలో ఏఐటీసీ గెలుపొందుతుంది. కార్మికులందరూ ఏఐటీసీ తరఫున ఉన్నారు. ఈ సందర్భంగా అదేవిధంగా సింగరేణి కార్మికులు కానీ తర్వాత మిగతా అసంఘటిత కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు వాళ్ళందరూ గుర్తించాల్సిన అవసరం ఉన్నది. మోదీ సర్కారు మన వైపు లేడు. రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఏదైతే 4 కోళ్లు అమలు చేయమని ప్రెషర్ చేస్తుందో సెంట్రల్ గవర్నమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఉన్నది. 4 కోళ్లు నేను అమలు చేయాలి. ఈ విధమైనటువంటి సమస్యలే కాబట్టి కార్మిక వర్గం ఐక్యంగా ముందుకెళ్లి పోరాటాలు చేయాలని ఈరోజు పిలుపుస్తున్నాను. ఏఐటీసీ యూనియన్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఏఐటీసీ జిల్లా మహాసభలు జరుపుకొని త్వరలోనే రాష్ట్ర మహాసభలు, ఆల్ ఇండియా మహాసభలు జరుపుకొని ఒక నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని కార్మిక వర్గం యొక్క సమస్యలపైన పోరాటాలు సిద్ధం కావడం కొరకే ఈ 4వ మహాసభ మంచిర్యాల జిల్లాలో జరగడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పాలకులు ఎవరైనా పేర్లు మార్పు తప్ప బీజేపీ కావచ్చు, గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందరి విధానాలు కార్మిక వ్యతిరేక విధానాలే. అందరి విధానాలు పెట్టుబడిదారులకి సహకరించడే, ఒకళ్ళు ఎక్కువ కావచ్చు, ఒకళ్ళు తక్కువ కావచ్చు. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం 100 సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మిక వర్గానికి పోరాడే శక్తి లేకుండా, సమ్మెలు లేకుండా చేయడం కొరకే ఈ చట్టాలు తీసుకొస్తున్నారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్మికులకి 10 సంవత్సరాలు కనీస వేతనాలు పెంచలేదు. మేము వస్తే కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పెంచినటువంటి వేతనాలు కూడా కేవలం కార్మికులు ఇప్పుడు తీసుకున్నటువంటి జీతాలే. ఏదైతే బేసిక్ డిఏ కలిపి ఇక అదే పెంచడం అని చెప్పేసి కార్మికులకు ఇచ్చేశారు. కాబట్టి ఈ మోసపూరితమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం పోరాటాలు సిద్ధం కావాల్సిందిగా ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తాం. జిల్లా 4వ మహాసభల సందర్భంగా ఈరోజు మంచిర్యాల పట్టణంలో కార్మిక ప్రదర్శన నిర్వహిస్తా ఉన్నాం. బీజేపీ అనుసరిస్తున్నటువంటి కార్మిక విధానాలు నశించాలనేటువంటి ఒక ప్రధాన లక్ష్యంతో ఏఐటీసీ ఈరోజు ముందుకు పోతా ఉంది. ప్రపంచ సంపద సృష్టికర్తలు కార్మికులు కాదు, సంపద సృష్టికర్తలు కేవలం కార్పొరేట్లు అని చెప్పేసి ఇలా బీజేపీ మాట్లాడుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. కార్మిక చట్ట సవరణలన్నింటినీ ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కామ్రేడ్ ఎస్ విలాస్ గారు. మంచిర్యాల పట్టణంలోని గత 4 రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కార్పొరేటర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ అన్నారు. మంచిర్యాల పట్టణ త్రాగునీటి పరిస్థితిని పరిశీలించిన మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత 4 రోజులుగా ప్రజలకు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు త్రాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలక వర్గం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం అత్యంత దురదృష్టకరమని, ప్రజలు ప్రాథమిక అవసరమైన మంచినీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించి అవసరమైన చోట్ల ట్యాంకర్లు ద్వారా నీటిని అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా పాలకవర్గం చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బొట్ల అనిత, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పట్టణంలో దాదాపుగా 4 రోజుల నుంచి మంచినీళ్లు సరఫరా చేయకపోవడం వల్ల ప్రజలందరూ తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. కనీసము
మంచినీరు సరఫరా చేయకపోతే ప్రత్యామ్నాయంగా ఏదో ఒక విధంగా ప్రజలందరికీ నీటి సరఫరా ఇచ్చేటువంటి బాధ్యత మున్సిపల్ పాలకవర్గంపై ఉంది. కానీ 4 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు రిపేర్లు జరుగుతూ ఉన్నాయన్న పేరు మీద ప్రజలందరినీ ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళ పాలకవర్గం ఎప్పుడైనా ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఆ పనులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. పనులు ఏమన్నా ఆలస్యం అయ్యేటట్టు ఉండేది ఉంటే ఇంకా ఎక్కడి నుంచైనా వాటర్ ట్యాంకర్లు తెప్పించైనా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ వారందరికీ మంచినీరు సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కానీ ఇవన్నీ విస్మరించి కేవలము అక్కడ ఉన్నటువంటి అధికారులు పనులు చేస్తూ ఉన్నారనేటువంటి ఆ నెపంతో రోజులు గడుస్తూ ఉన్నాయి. ప్రజలు కనీస అవసరాలకు కూడా మంచినీళ్ళు లేక తీవ్రమైన ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి పాలక వర్గానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఇమ్మీడియట్గా అవి రిపేర్ అన్నా చేయించండి, లేదా ప్రత్యామ్నాయంగా ఇక్కడి నుంచైనా వాటర్ ట్యాంకర్లు అన్నా తెప్పించి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇవ్వాలని. గతం లోపల కూడా మేము ఎన్నిసార్లు దీని విషయంలో చెప్పినా మీరు వీటిని పట్టించుకోవడం లేదు. దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. గతం లోపల ఎండాకాలం కూడా ఇదే పరిస్థితి ఉండి ఎండాకాలం కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అక్కడ నీటి ఎద్దడితో ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక బిందె నీళ్లు దొరికితే చాలు అనేటువంటి పరిస్థితి ఎండాకాలంలో ఉండే. ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వచ్చిన తర్వాత వర్షాలు పడి పైప్ లైన్లు కొట్టుకుపోయాయనేటువంటి నినాదంతో ఇవాళ ఆ విషయం లోపల కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. కాబట్టి పాలకవర్గం అదేవిధంగా అధికారులు వెంటనే స్పందించి తప్పకుండా రేపటి నుంచే మంచినీటి సరఫరా అయినా కానివ్వండి, లేదా ట్యాంకర్లతోటైనా ప్రజలందరికీ నీటి సరఫరా చేయాలని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లమైన నేను, అదేవిధంగా నాతో పాటు కస్తూరి నాగరాజు గారు, అదేవిధంగా బొట్ల అనితా సత్యం గారు భారతీయ జనతా పార్టీ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు గత 4 రోజులుగా మంచినీరు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. పాలకవర్గం పట్టించుకోకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయకుండా, కనీసం వాటర్ ట్యాంకర్లు కూడా పంపించలేని పరిస్థితిలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సందర్భాలు వచ్చి నీటి సరఫరాకు అంతరాయం జరిగినప్పుడు ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకులు కానీ లేదా బోర్లు కానీ ఏర్పాటు చేసి ప్రజలకు నీళ్ళు అందించే మార్గాలను కార్పొరేషన్ అధికారులు కానీ పాలకవర్గం కానీ పట్టించుకోవాలని చెప్పి ఎన్నోసార్లు మేము విన్నవించినా కూడా వారు పట్టించుకోకుండా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలందరినీ కూడా తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తున్నందుకు దీన్ని భారతీయ జనతా పార్టీగా ఖండిస్తున్నాం. త్వరలో నీరు కనుక మీరు అందించకపోతే భారతీయ జనతా పార్టీ దీన్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మందమరి పట్టణంలోని 15వ వార్డు 16వ వార్డు స్థానిక సమస్యలపై పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ముందుగా సంజయ్ కుమార్ రావడంతోటే అక్కడి వార్డు మహిళలు మంగళహారతులతో పూలదండలు వేసి శాలువాలతో సత్కరించారు. మందమరి సమస్యలపై ప్రజలు తాగునీరు, రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు సమస్యలతో పాటు డబల్ బెడ్రూమ్లు కూడా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని, 1,00,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని చెప్పిన మంత్రి వివేక్ వెంకటస్వామి ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి డబల్ బెడ్రూమ్ ఇచ్చి శ్మశాన వాటిక, మార్కెట్ యార్డ్, కేసీఆర్ పార్కు ప్రజల డబ్బులు కావున వీటిపై దృష్టి పెట్టి ఆ పనులను కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు ఎండి షరీఫ్, పట్టణ అధ్యక్షురాలు జూపాక సంధ్య, మండల నాయకురాలు మేకల సుగుణ, వార్డు ప్రజలు పాల్గొన్నారు. మందమరి మున్సిపాలిటీలోని 15వ వార్డు, 16వ వార్డు, అదేవిధంగా 14వ వార్డు, ఈ 4 వార్డులు ఈరోజు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీతోటి ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం ఒక పాదయాత్ర చేయడం జరిగింది. గత ప్రభుత్వాలను మరి ఈ ప్రభుత్వాలను నేను ఒకటే అడుగుతున్నా, ఓట్లు వేయించుకునేటప్పుడు మాత్రం రాత్రి 12 గంటల దాకా తలుపు తీసిందా లేదని చెప్పి చూసి 500, 1000 రూపాయలు మా అమాయక ప్రజలకు, పేద ప్రజలకు ఇచ్చి మీరు ఓట్లు వేయించుకుంటారు, పోయి ఢిల్లీలో లేకపోతే హైదరాబాద్లో పోయి పడుకుంటారు. మరి ఆ తర్వాత ఓట్లు వేయించుకున్న తర్వాత మరి లైన్లో రోడ్లు ఉన్నాయా, కాలువలు ఉన్నాయా, పెన్షన్ వస్తుందా, మరి ఇల్లు కూలిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది, మరి ఇప్పుడు వర్షాకాలం మరి నీళ్లు మంచిగా వస్తున్నాయా లేవా, డాక్టర్లు గల్లీలలో తిరుగుతారా లేదా, మరి రీహాబిలేషన్ సెంటర్స్ ఉన్నాయా లేవా, అవి పట్టించుకోండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. గత ప్రభుత్వము మెడికల్ ఫెసిలిటీస్ అసలు ఏమాత్రం పట్టించుకోలేదు. మరి ఈ ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోకపోవడం వలన మరి ప్రజలందరినీ మోసం చేస్తున్నారు. కనుక తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. ఎప్పటికప్పుడు అది టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, మరి ఏ పార్టీ అయినా సరే ప్రజల కోసం కొట్లాడుతుంది. మరి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు వారి దృష్టికి ఏ సమస్య తీసుకెళ్ళినా కూడా నిజాయితీగా ఆయన మాత్రం స్పందిస్తున్నాడు. ఒక అధికారికి మనం ఖచ్చితంగా మేము బేషరతుగా థ్యాంక్స్ చెప్తున్నాము. మరి అదేవిధంగా
చాలా మందికి పాపం మరి అదేవిధంగా ఈ సదర్ క్యాంపులు లేక వాళ్ళకి ఆ విషయం ఆన్లైన్లో పోయి అప్లై చేసుకోలేక వాళ్ళకి అసలు తెలియదు. ఇంటింటికి సర్వే చేయించి సదర్ క్యాంపుని ఎట్లా ఉపయోగించుకోవాలో అది కూడా ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున రానున్న రోజుల్లో ఈ దొంగ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ ఇంటికే పరిమితం చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా స్థానిక మంత్రివర్యులు వివేక్ గారికి తెలియజేది ఏమనగా, మీరు మందమారి మున్సిపాలిటీలో సుమారుగా 45,000 నుంచి 60,000 మంది జనాభా ఉన్నది. మరి చచ్చిపోతే మరి క్రిస్టియన్లు ఎటు పోవాలి, మరి హిందువులు ఎటు పోవాలి, మరి ముస్లింలు ఎటు పోవాలని వాళ్ళకు ఇప్పటివరకు దర్గా అంటే శ్మశాన వాటిక మీద ఇప్పటివరకు శ్రద్ధ చూపించడం లేదు. అదేవిధంగా బస్ స్టాండ్ చూసినట్టయితే పందులు కుక్కలు మరి తాగుబోతులు అడ్డైపోయింది. మరి ఆ బస్ స్టాండ్ మీద కూడా శ్రద్ధ చూపించండి. నేను ఎన్నోసార్లు దాని మీద పోరాటం చేయడం జరిగింది. అదేవిధంగా చాలా మందికి మరి ఆరోగ్య సమస్యలు పాము కాటు ఎత్తే చచ్చిపోతున్నారు తప్పితే మరి వాళ్ళకు కనీసం అంబులెన్స్లో పోయేసరికి చచ్చిపోతున్నారు. మరి యాంటీవెనం ఏదైతే ఉందో మందమారి హాస్పిటల్ కూడా ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి మరి మంత్రి గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. వర్షాకాలం కనుక పాము పురుగో పూస కుడితే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానిపైన 24/7 ఒక క్లాక్ను పెట్టి మీరు మానిటర్ చేపిస్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికగా శ్మశాన వాటిక, హాస్పిటల్, మరి బస్ స్టాండ్ పైన శ్రద్ధ చూపించాలని చెప్పి, అదేవిధంగా మరి గతంలో కూడా చాలా బడ్జెట్ కేటాయించడం జరిగింది. పార్కులు కూడా లేక మరి ఎక్కడో సింగల్ స్కూల్ ఒకటే సింగల్ స్కూల్కి పోయి మరి వాకింగ్ అనేవి చేసుకుంటున్నారు. ఈ జిమ్లని పెట్టిరు, ఆ జిమ్ములు తుప్పు పట్టి అవి పనికిరాని జిమ్ములు పెట్టిరు. దానివల్ల ఎవరికి కూడా లాభం జరగట్లే. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కనుక ఆ దుర్వినియోగం చేసిన ధనము ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారని చెప్పి వారిపైన కూడా ఖచ్చితంగా తగు చర్యలు తీసుకొని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3వ వార్డు కనకదుర్గ కాలనీ ఆదివారం సంత ఆవరణలో ఏర్పాటు చేసిన బంగారు మైసమ్మ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పట్టణానికి చెందిన భక్తులు డప్పు చప్పుళ్లతో, శివసత్తుల ఆటపాటలతో, బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకొని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లూరు కళ్యాణ్ పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గాణి విశ్వానామేవ సింధం దరిదాత్యగ్నిః కామగ్నివర్ణాం తపసాజ్వలంతే వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణం. కాలనీ 2వ వార్డు ఈ మైసమ్మ బోనాలు ఘనంగా చేశాము. అమ్మవారు ఈ పసక దినంలో మేము అందరిని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరినీ భగవంతుడు ఆ దేవుడు ఎల్లవెళ్ళ అందరికీ ఆశీస్సులు ఉండాలని మేము ఈరోజు సండే మార్కెట్ దగ్గర మేము ఘనంగా బోనాలు తీయడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క జనాన్ని అమ్మవారు ఎలాంటి ఆరోగ్యంతో ఉంచాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాము. ఇష్టపూర్వకంగా మేము ఈరోజు బోనాలు ఘనంగా చేయడం జరిగింది అమ్మవారికి. తాడువాడు పరిధిలో బంగారు మైసమ్మను ప్రదర్శించడం జరిగింది. దీనిలో భాగంగా ఆడవాళ్ళు అందరు కలిసి కూడా బోనాలు తీసుకోవడంతో పాటు మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ టెంపుల్ రావడం జరిగింది. కోరుకున్న కోరికలు నెరవేర్తాను కొంగు బంగారమైనటువంటి బంగారు మైసమ్మను ప్రతి సంవత్సరం కూడా బోనాలతోటి ఊరేగింపులతోటి ఇంకా పెద్ద మొత్తంలో తల్లి ఆశీర్వదిస్తే పెద్ద మొత్తంలో మేము బోనాల పండుగ నిర్వహిస్తామని చెప్పేసి అని ఆ తల్లి ఆశీస్సులు మా మీద ఉండేది ఉంటే, ఈ ప్రజల మీద అందరి మీద ఉండేది ఉంటే ఖచ్చితంగా దేవత మమ్మల్ని ఎత్తుకుంటే మేము దేవతలు ఎత్తుకుంటామని చెప్పేసి అని మేము ఈ 2వ వార్డు 3వ వార్డు తరఫున ధన్యవాదాలు మొక్కొని గుడి కట్టించడం జరిగింది. బంగారు మైసమ్మను మొక్కొని గుడి కట్టుకోవడం జరిగింది. ఈ బంగారు మైసమ్మ అందరినీ చల్లగా చూస్తారని చెప్పేసి అని ఆ తల్లికి మనసారా మేము వేడుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా మన కనకదుర్గ కాలనీలో మన వాడ మైసమ్మను బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకోవడానికి మా వాడ సభ్యులు అందరూ ఏకగ్రీవంగా మనం తీర్మానం చేసారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా బ్రహ్మాండంగా మా మైసమ్మను బంగారు మైసమ్మను బ్రహ్మాండంగా బంగారంగా చేసుకుంటామని మా కాలనీ తరఫున అందరికీ నేను హామీ ఇస్తాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల ఎంసీసీ క్వారీలో అత్యంత వైభవంగా శ్రీ దుర్గామాత 55వ వార్షికోత్సవ మహోత్సవ జాతర. దుర్గామాతను దర్శించుకున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, సతీమణి కొక్కిరాల సురేఖ దంపతులు.
జిల్లా కేంద్రంలో ఏఐటియుసి మంచిర్యాల జిల్లా 4వ మహాసభలకు హాజరైన ఏఐటియుసి రాష్ట్ర నాయకులు ఎస్ విలాస్, కలవేన శంకర్, వాసిరెడ్డి సీతారామయ్య. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన ప్రభుత్వ ఆసుపత్రిని మరియు ఇస్కాన్ సంస్థ కేంద్రీకృత వంటశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.